రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి డీసీసీ నాగేష్ రెడ్డి సహకారంతో ముల్లంగి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి కత్తెర గుర్తు కోటు వేసి భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించాలని ముల్లంగి సర్పంచ్ అభ్యర్థి సుధాం శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు, అన్ని కుల మతాల వారు స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సుధాం శ్రీనివాస్ మాట్లాడుతూ యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు, సబ్బండ కులాలు అండగా నిలిచాయని, ప్రచారానికి స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ప్రచారంలో పాల్గొని ప్రచారం చేస్తున్నారని, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలు అన్ని సమకూరుస్తానన్నారు. ఈ ఒక్కసారి సర్పంచ్గా అవకాశం కల్పించాలని, కత్తెర గుర్తు కోటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మనదేం గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు అలా రెండు కత్తెలు రోడ్ మీద ఉన్నారు సార్ అప్సర్ పై తీసేస్తా పక్క మ్యూజికల్ తీసేస్తా మీ దగ్గర కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే శరణం. గ్రామ ప్రజలకు నేను కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అలాగే భూపతిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మా ముల్లంగి ముద్దు బిడ్డ అయినటువంటి నాగేష్ రెడ్డి స్వామి గారి అండతో డీసీసీ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా మాకు సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. ఇందు మూలంగా మేము గ్రామంలో ప్రచారం తిరుగుతుంటే చాలా మంచి స్పందన కనిపిస్తుంది. యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి ఏ వాడకి వెళ్ళినా కానీ రెస్పాన్స్ బాగుంది, బాగానే మద్దతు ఇస్తున్నారు. అలాగే ఇప్పట్లాగే మేము నాగేష్ రెడ్డి గారి అండతో జరగబోయే ఏ కార్యక్రమం అయినా ముందుగా ఏది వచ్చినా ప్రభుత్వం తరఫున మా విలేజ్ ముందే తీసుకురావడం మా సారు ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే రాబోయే 5 ఏళ్ళు ఇలా అలాగే అభివృద్ధి చేసుకుంటామని యువకులకు కానీ గ్రామ ప్రజలందరికీ మా తరఫున మా వెనకాల అందరూ తెలిసిన వాళ్ళే పెద్ద మనుషులే ఉన్నారు. మేము మాటలు చెప్పి పోవడం కాకుండా 5 ఏళ్ళు ఎలాగైతే ఇప్పుడు వాళ్ళు స్పందన ఇస్తున్నారో అలాగే పనిచేస్తామని మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. మా ఎమ్మెల్యే గారి అండతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్న మేము ఈ 5 ఏళ్ళు తీర్చిదిద్దుతాం అనుకుని ముందుకు వస్తున్నాము. అదే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మేము మా అంతు సహకారం కృషితో 5 ఏళ్ళు ఇప్పుడే ఎలాగైతే కష్టపడుతున్నామో పొద్దున సాయంత్రము అలాగే కష్టపడి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా దిద్దాలన్నది మా చిరకాల అభివృద్ధి చేస్తామని మా చిరకాల కోరిక.
గుర్తు కోటేసి నన్ను భారీ మనస్ఫూర్తిగా దీవించగలరని అలాగే కత్తెర గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ ప్రజలందరూ పెద్ద మనసుతో నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మహిళలు యువకులు చాలా 100% మా తరఫునే తిరుగుతున్నారు చెప్పకుండా అలాగే పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ స్వామి శరణం.